హలో ఫిష్ లవర్స్, చాలా మంది చాలా రకాల కల్చర్స్ అయితే మీకైతే పరిచయం చేసి ఉంటారు. నేను మీకు పరిచయం చేయబోయే కల్చర్ గ్లిండర్వాంగ్ కల్చర్. గ్లిండర్వాంగ్ కల్చర్ ని ఎలా చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అయిపోండి. లైక్ అయితే కొట్టండి అబ్బా. మంచిగా మన ఛానల్ రీచ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫిష్ లవర్స్ అందరూ లైవ్ ఫుడ్ పెట్టడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఫిష్ అనేది హెల్తీగా ఉంటుందని. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది గ్లిండర్వాంగ్ కల్చర్. సో నేనైతే ఒక 3 బాక్సెస్ లోనైతే గ్లిండర్వాంగ్ కల్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఈ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ కూడా కొట్టండి, సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది కదా, సో ఇదైతే మనకి గ్లిండర్వాంగ్ కల్చర్ అన్నమాట. సో ఇది చాలా హై ప్రోటీన్ ఉంటుంది, మినిమం 92% ప్రోటీన్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఫిష్ మనం ఫీడ్ చేసుకోవచ్చు. అంటే గప్పీస్కి కానీ, మోలీస్కి కానీ, ప్లాటీస్కి కానీ, సో బిటాస్కి కానీ. బిటాస్కి బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే గ్లిండర్వాంగ్ కల్చర్. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫీడ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఫీడ్ చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను. సో కంప్లీట్గా మీరైతే చూసేయండి. గ్లిండర్వాంగ్ కల్చర్ అనమాట. సో ఫోకస్ అయింది అనుకుంటున్నా. సో చిన్న చిన్న వామ్స్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం గప్పీస్కి ఫీడ్ చేద్దాం. ఎనీ వెరైటీ ఆఫ్ గప్పీస్ అయితే ఇదైతే ఫీడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఇందులో ఉన్న కోయిటెక్స్లోకి అయితే ఫీడ్ చేస్తున్నా. ఇవి ఉన్నాయి, ఇదే బాగా తింటాయి. సో మంచిగా డార్క్ డ్రాగన్, డమ్మోయర్, సో వాటికి ఫీడ్ చేస్తున్నా. మరీ చిన్న స్మాల్ సైజ్ బేబీస్ అయితే తినలేవు, బట్ డార్క్ డ్రాగన్, డమ్మోయర్ కొంచెం బిగ్ సైజ్ కాబట్టి తింటున్నాయి. అండ్ నెక్స్ట్ జెడ్ బ్లాక్ కూడా ఫీడ్ చేద్దాం. సో జెడ్ బ్లాక్ అయితే ఆ మూలు ఉన్నాయి కదా. సో ఇవ్వండి కల్చర్ అయితే, ఐ మీన్ వామ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. సో మనమైతే ఫీడ్ చేసుకోం. సో గ్లిండర్వాంగ్ కూడా అలవాటు చేయాలి. అది ఫిషెస్కి అలవాటు చేస్తే ఇంకెప్పుడైనా మనం ఫీడ్ చేసినట్టు తింటాయి అన్నమాట. సో నేను ఈ మధ్య ఫీడ్ చేయట్లేదు కదా, అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెట్టట్లేదు. బట్ ఒకసారి ఇంట్రెస్ట్ పెట్టాయంటే మాత్రం అలా తింటూనే ఉంటాయి. చూడండి యాక్టివ్నెస్ గట్ట. తింటే మాత్రం మొత్తం తింటాయి అన్నమాట. సో ఒక్కడు ఇంత కూడా వదలకుండా. సో చిన్న ఫిషెస్ నుండి మీడియం సైజ్ ఫిషెస్ నుండి తింటాయి. అంటే మరీ చిన్న బేబీస్ అయితే తినవు, ఎందుకంటే వామ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. ఇలా మిక్సింగ్ చేస్తూ వేయాలి, కింద అడుగుకి వెళ్ళిపోతుంటాయి వామ్స్. సో ఇప్పుడు మనం ఇవి వామ్స్ని ఇక్కడ ఫీడ్ చేద్దాం. ఇది మిక్సింగ్ ట్యాంక్, అంటే మిక్స్డ్ గప్పీస్ అన్నీ ఉంటాయి ఇందులో. సో మొత్తం మిక్స్డ్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఫుల్గా వేసేవచ్చు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి ఫిషెస్ ఇందులో. కనిపించవు కానీ మొత్తం ఫుల్గా రకరకాల అన్ని రకాల ప్లాటీసు, గప్పీసు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి అన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తాయి. సో చూడొచ్చు మొత్తం రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం అన్నీ తింటాయి. సో ఫుల్ గోల్డ్ కూడా ఇందులో ఉంది, కాకపోతే ఇది మిక్సింగ్ అయిపోయిందని చెప్పి నేను ఇందులోనే వదిలేసాను ఇంకా. సో అవి మధ్య సేల్కి అయితే కాదు, మిక్స్డ్ గప్పీస్ ఎప్పుడు సేల్ చేయను. అండ్ ఇది ప్లాటినం డమ్మోయర్ అనమాట. ప్లాటినం డమ్మోయర్, వీటికి ఫీడ్ చేద్దాం ఇప్పుడు. సో ఇవైతే సూపర్ తింటున్నాయి, చూడొచ్చు. మనం కొంచెం కలిపేసుకుని వేసుకుంటే బెటర్, లేకపోతే ఉండలు ఉండలుగా వస్తుంది. సో ఎనఫ్, ఇదైతే సరిపోతుంది. ప్లాటినం డమ్మోయర్ మాత్రం సూపర్గా తింటున్నాయి. మిగిలినవి కొంచెం ఇంట్రెస్ట్ చూపించిపోయినా వీటికి ఎప్పటికప్పుడు అలవాటు చేస్తుంటాను. గ్లిండర్వాంగ్ ఏంటంటే బాడీ
అనేది మంచిగా గ్రోమ్ అవుతుంది. కలర్ అంటే మన మొయిన దాఫియా అయితే కలర్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ వామ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఇది మాత్రం బాడీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే బాడీ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ కదా ఫిష్కి. ఆ బాడీ పెరగాలంటే గ్లిండర్ వామ్ అనేది ఇంపార్టెంట్. కలర్గా అయితే బ్లడ్ వామ్స్ కానీ మొయినా కానీ దాఫియా కానీ ఫీడ్ చేసుకోవచ్చు. మెయిన్లీ కలర్ అంటేనే బ్లడ్ బాంబ్స్ ఫీడ్ చేస్తే కలర్ పెరుగుతుంది. బట్ బ్లడ్ బాంబ్స్ బదులు మనం మొయినా ఫీడ్ చేస్తాం అనమాట. మొయినా కూడా కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే లైవ్ ఫుడ్ కాబట్టి. ఇందులో బేబీస్ ఉన్నాయి, బట్ ఇది ఫస్ట్ టైం అనమాట ఫీడ్ చేయడం బేబీస్కి. అంటే ప్లాటినం డమ్మోయర్ బేబీస్కి ఈ గ్లిండర్ బాంబ్ ఫీడ్ చేయడం. బట్ తింటాయి అని అయితే నేను అనుకుంటున్నాను, చూద్దాం. తింటే హ్యాపీ, తినకపోతే మనం ఏం చేయలేం. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా. సో అక్కడక్కడైతే నేను వీటి నుండి అలవాటు చేస్తాను. వన్స్ మనం అలవాటు చేసేసిన తర్వాత అవైతే ఖచ్చితంగా తింటాయి అన్నమాట. ఫస్ట్ టైం మనం ఫీడ్ చేయడం, బట్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అవి కూడా అక్కడ మూలు ఉన్నాయి. ఇంకా లైటింగ్ నేను చూపించలేకపోతున్నాను, బట్ కొంచెం కొంచెం తింటున్నాయి. బట్ ఓకే, కొంచెం అలవాటు అయిందనుకోండి, మనం రోజు వేస్తుంటాం కదా, సో అప్పుడైతే తింటాయి అన్నమాట. చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాను, ఎందుకంటే మరి ఎక్కువైనా వేస్ట్. ఇవి వైట్ టెక్స్లో రిబ్బన్ వెరైటీస్, సో వీటికి మనం ఫీడ్ చేసి చూపిద్దాం. సో ఇవి మంచిగా తింటున్నాయి. అంటే పెద్ద ఫిషెస్ అయితే మంచిగా తింటాయి, బేబీస్కి అయితే మాత్రం అంత ఖచ్చితంగా నేను చెప్పలేను తింటాయని. బిగ్ ఫిషెస్ అయితే ఇలా తింటున్నాయి అనమాట. ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాయి, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అనట్లేదు, బట్ ఓకే. నెక్స్ట్ మనం టైగర్ గప్పీస్కి అయితే ఫీడ్ చేద్దాం. టైగర్ ఫ్యాన్సీ అనమాట. సో అవైతే ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఏవి తినకపోయినా అవైతే తింటాయి, ఎందుకంటే వాటికి ఫుడ్ ఎక్కువ పెట్టాలన్నమాట. అన్ని ఫిషెస్తో పోలిస్తే ఇవి కొంచెం ఫుడ్ ఎక్కువ తింటాయి. సో నేను గమనించింది మాత్రం అదే, ఎందుకంటే నా దగ్గర బ్రీడ్ అవుతున్నవి అయితే ఫుడ్ ఎక్కువ తింటాయి, ఎక్కువ తీసుకుంటాయి. సో రెగ్యులర్గా చూసుకుంటే ఎక్కువ ఫుడ్ అయితే తీసుకుంటాయి అన్నమాట మెయిన్లీ. నెక్స్ట్ కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి కదా, జపనీస్ బ్లూ టైల్ ఇవంతా ఉన్నాయి కదా, వీటికి కూడా ఫీడ్ చేసి చూపిస్తాను. సో ఇందులో ప్లాటినం డమ్మోయర్ కొంచెం బిగ్ సైజ్ వచ్చాయి. బిగ్ అంటే బేబీసే గ్రూమింగ్ అయ్యాయి అన్నమాట. సో వాటికి ఫీడ్ చేద్దాం. సో మ్యాక్సిమం తింటాయి ఇవైతే. గ్లిండర్ బామ్ మాత్రం ఫీడ్ చేయడం బెస్టా అంటే నేనైతే బెస్ట్ అనే చెప్తాను. బాడీ అనేది త్వరగా గ్రోత్ అవుతుంది. సో నార్మల్ ఫిషెస్తో పోలిస్తే బాడీ త్వరగా గ్రోమ్ అవ్వాలని అంటే కంపల్సరీ గ్లిండర్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ జపనీస్ బ్లూ టైల్ ఉన్నాయి. సో ఇవైతే బాగా ఎంజాయ్ చేస్తాయి ఫుడ్ని. అంటే లైటింగ్కి మీకు కనిపించకపోవచ్చు, బట్ ఫుల్గా మంచిగా తింటాయి అన్నమాట. దీనికి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇంచుమించుగా. ఫుడ్ అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం. ఇందులో కూడా బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఫుడ్ అయితే అన్ని ట్యాంక్స్లో బేబీస్ అయితే గ్రోమ్ అవుతున్నాయి. అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు, తక్కువ క్వాంటిటీలోనే. అందుకే నేను ఎక్కువ ఫుడ్ అయితే వేయట్లేదు అనమాట. సో అదనమాట ఈరోజు. ప్రజెంట్ అయితే ఇంకొక పని ఏంటుందంటే మొయినాకి ఈస్ట్ కలిపేసి పెట్టడమే. సో అదే అనమాట.